అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడగు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసును మాకు ఇచ్చి మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రత్యేకపరుస్తున్నందులకే మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి ఉదయకాలంలో సమయంలో మీరు మాతో మాట్లాడే మాటలను మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రములను తెరవచేసి మా హృదయంలో ముద్రింపమని ఈ మా మనవులను మా రక్షకుడి మోచకుడైన నజరేయుడైన విశ్వామిస్సైన అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యాషువా, నిన్ను సియోనులో చూచేదాం, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదాం, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. 20వ అధ్యాయంలో నరహంతకుడు నివసించడానికి ఆశ్రయపురమును నియమించాలని తెలియచేస్తున్నా. పొరపాటున ప్రాణహత్య చేస్తే, ప్రాణం తీస్తే, అలాంటి వారు చేసినటువంటి పనిని ఏ విధంగా జరిగిందనే విషయాన్ని సమాజం ఎదుట, సర్వసమాజం ఎదుట చెప్పుకున్న తర్వాతనే మరి అతనిని శిక్షించటమా లేకుంటే అతనిని ఆ ఆశ్రయపురములో నివసింపజేయటమా అనే విషయాన్ని మరి పరిశీలించి ఆ తర్వాతనే ఆ సమస్య పరిష్కారము, అతనిని శిక్షించటమా, దండించటమా లేకుంటే ఏ విధంగా చేయాలనే విషయాలను మరి తర్వాతనే చేయాలి అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విధముగా నఫ్తాలీయుల మన్యములో గలిలయలోని కెదెషు, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశ మన్యమందలి హెబ్రోను, కిర్యాతర్బాను ప్రతిష్ఠించింది. ఈ విధముగా ఆశ్రయపురములకు ఈ యొక్క ప్రదేశములలో కట్టాలని వారు నిర్ణయించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. పొరపాటున చేసినటువంటి అపరాధమునకు శిక్షగా ఈ యొక్క వారు బ్రతికున్నంత కాలము ఈ యొక్క ఆశ్రయపురములో నివసించేటట్లుగా మరి యెహోవా దేవుడు, యావే వారు లేకుంటే హషేం వారు ఏర్పాటు చేసినట్లుగా ఈ అధ్యాయం మనము గ్రహించి ఉన్నాం. ఆమేన్.